సిద్ధారెడ్డి గారు. నేను ఆయన మాట్లాడే ముందు ఒక మాట చెప్పాను, మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటల్లో నాకు 2-3 రచనలకి ఇతివృత్తాలు దొరికాయి. నేను మీకు చెప్పను, ఎందుకంటే మీరందరూ రచయిత్రులు అవి వాడేసుకుంటారు. అవి నేను తర్వాత వాడుకుంటాను. తదుపరి అతిథిని పిలిచే ముందు మేమందరం ఆప్యాయంగా బత్తులక్క అని పిలుచుకునే డాక్టర్ షహనాజ్ బతుల్ గారు మన మధ్య ఉన్నారు. ఆవిడ తమ 3 పుస్తకాలు సుధామ గారి చేత చేయదలుచుకున్నారు. ఆవిడకి ఆహ్వానం. బతుల మానవీయ కోణంలో రాసిన చక్కని కథలు. సంకలనంలోని ప్రతి కథలోనూ మానవత్వం పరిమళిస్తూ ఉంటుంది. అలతి పదాలతో రాసినటువంటి చక్కని కథలు ఇవి. సప్తపది రాశాను నేను. అందామా చదువుదామా, ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన సప్తపదిల రూపకర్త సుధామ. గురించి విద్యులత గారు చెప్పారు. చాలా నాకు తెలిసి ఏదైనా ఒక వాక్యంలో తప్పు ఉంటే ఆ వాక్యం తప్పు అని చెప్పకుండా అందులో ఏమైనా అర్థం ఉందేమో అని వెతికేటువంటి సున్నిత మనస్కులు వారిని సగౌరవంగా ఆ వేదికకి ఆహ్వానిస్తున్నాను మాట్లాడడానికి. శ్రీ శంకర్ రావు గారు, ముఖ్య అతిథి ప్రజాకవి, అత్యంత ఆత్మీయులు నందిని సిద్ధారెడ్డి గారు, అలాగే గురు సమానులు శీలా వీర్రాజు గారు. మాకు ఆయన పెంపుడు బిడ్డలు నేను కనుక పెంపుడు తల్లి, ఒక మంచి కథారచయిత్రి, మంచి విమర్శకురాలు, మంచి కవయిత్రి. ఈ మధ్య అనువాదాలు కూడా చూశాను. శీలా సుభద్రాదేవి గారు. అలాగే నాకు ఈ సభలో తొలి పరిచయం హరికిషన్ గారు. నేను చదువుకునే రోజుల్లో నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా కొనసాగుతున్న అత్యంత ఆత్మీయ మిత్రుల్లో సుధామ గారు ఒకరు. ఆయన కూడా అనేక రంగాలలో విస్తరించిన వారు. ఇప్పుడే వారి మీద ఒక చిన్న పజిల్స్ లాంటివి చేసిన సప్తపదులు ఇవో ఇప్పుడు నడుస్తుంది మేఘనిజంలో సప్తపదులు. కాబట్టి సుధామ గారు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడు చక్కగా తన హ్యాండ్ రైటింగ్తో అన్ని బొమ్మలను పెట్టేవారు. ఆ వారంలో ఉన్న ప్రత్యేకతనంతా తీర్చిదిద్దేవారు. తెల్లవారి 7 కాగానే సుధామ వారి అక్కయ్యతో కలిసి మాట్లాడిన సంభాషణలు మనందరికీ బాగా తెలుసు. అలా ఒక గొప్ప వ్యక్తి సుధామ గారు.
అలాగే ఈనాటి ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ సభంతటికి బహుశా విజయనగరంలో కాళీపట్నం రామారావు గారు బహుశా ఈ సభలో ఉండి ఉంటే చాలా ఆనందపడేవాడని నాకు అనిపిస్తూ ఉంది. కథానిలయంలో కేవలం కథా సంకలనాలు మాత్రమే నిలయంలో ఉన్నాయి. ఇప్పుడు రవీంద్ర భారతి నిలయంలో సంకలనాలతో పాటు కవులు కవయిత్రులు కూడా ఉన్నారు. ఇది ఒక విశేషమైన సందర్భంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరినీ ఒక చోటుకు తీసుకురావటానికి ఏక వ్యక్తి సంస్థలుగా ఇద్దరు కలిసి ఒక గొప్ప కార్యాన్ని తెలుగు సాహిత్యంలో బహుశా ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు పారిపోతూ ఉంటే కృష్ణుడు రథం మీద కూర్చోబెట్టుకుని యుద్ధానికి తీసుకుపోయినానంటారు. అలాగే ఈ ఇద్దరు సారథుల వలన ఇంతమంది యుద్ధానికి సంసిద్ధులైనారు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి వీరికి మీరేమిచ్చి రుణం తీర్చుకోగలరు అని నాకు ప్రశ్న వేస్తే పువ్వుల నాకు ఇచ్చినప్పుడు ఆ పువ్వులు నాతో మాట్లాడినాయి, చాలా అందంగా మాట్లాడినాయి. నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా, పుస్తకాలలో ఉన్న పాత్రలు ఎవరు? మేమే. పుస్తకాలలో ఉన్న హృదయం ఎవరిది? మాదే అని పువ్వులు నాతో గుసగుసలాడుతూ చెప్పాయి. కనుక ఒక విశిష్టమైన ఒక సందర్భంలో పూల మనసు ఎరిగిన ఈ కలగూర గంప కాదు, పూల బుట్ట అది మాకు ఇచ్చినది. ఇందులో ఉన్న కథలు కూడా పూల బుట్టకు పరిమళం ఎంతగా ఉంటుందో కలగూర గంప కూడా అంతే పరిమళ భరితంగా ఉంటుందని భావిస్తాను. నిజానికి ఈ ఇద్దరి భార్యాభర్తలకు మీరు తీర్చుకోవలసిన రుణం ఏమిటనంటే, అందరూ ఒకసారి నిలబడి జగన్నాథరావు గారికి విజయలక్ష్మి గారికి కరచాలనం చేస్తే చాలు. మనం అంతకు మించి మనం ఏమీ వారికి చేయలేము అని నా అభిప్రాయం. దయచేసి కూర్చోండి. ఒక అద్భుతమైన సన్నివేశం కూడా ఈ కరచాలన సన్నివేశం. పుస్తకం మీద మాట్లాడడం ఎంతైనా మాట్లాడగలను. హాయిగా మనం ఇంటికి వెళ్ళి చదువుకుంటాము. ఈ చదువుకునే ముందు కలగూర గంప అనేది తెలుగు సాహిత్యంలో ప్రవేశించినది భారతి పత్రికలో కలగూర గంప అని చివరి పేజీలు ఉండేటివి. ఆ కలగూర గంపలో ఒకవేళ వ్యాసం వచ్చినా తెలుగు సాహిత్యంలో టెక్స్టులో ఉండేంత వ్యాసం ఉండేది. అందులో ఉండే ఒక వ్యాసము, కలగూర గంపలో ఉండే ఒక వ్యాసము, చిన్న చర్చ. అంతేందుకు మన సిద్ధారెడ్డి గారే ఇక్కడ ఉన్నారు. కలగూర గంపలో ఈ శివారెడ్డి గారి సూర్యుడు, తర్వాత అదే శేషేంద్ర మేనిఫెస్టో మీద చర్చ జరిగింది, కవిసేన మీద చర్చ జరిగింది. అది చాలా కాలం నడిచింది. కలగూర గంప చాలామందిని సాహిత్యంలోకి తీసుకువచ్చినది భారతిలో ఉన్న కలగూర గంప. ఈ కలగూర గంప కథల్ని మాత్రమే మనకు తెచ్చి అందించడానికి ప్రయత్నం చేస్తున్న కలగూర గంప ఇది. ఈ కలగూర గంపను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఏమిటనంటే, ఇందులో ఉన్న 54 కథలలో 4 రకాల పాత్రలు ఉన్నాయండి. ఇందులో ఒకటి అమ్మమ్మలు ఉన్నారు, 2 అమ్మమ్మలు అంటే తాతయ్యలు, ఇటు అటు అనుకోండి, తాతయ్యలు ఉన్నారు ఇందులో, అమ్మమ్మలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, ఇంకా మనమరాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాత్రలు ఇందులో 4 కాదు 5 రకాల పాత్రలు ఇందులో మనకు దర్శనమిస్తాయి. ఈ చివరి పాత్రలు ఎవరైతే మనమరాళ్ళు మనుమళ్ళు ఉన్నారో, తర్వాత కూతుర్లు కోడళ్ళు ఉన్నారో, వాళ్ళని చక్క చేసే పాత్రలు ఈ 54 కథలలో అమ్మమ్మ తాతయ్యలు. ఇందులో ప్రధానంగా చక్కబెట్టే వాళ్ళు ఎవరనంటే ఈ అమ్మమ్మ తాతయ్యలు ఎవరో కాదు, విజయలక్ష్మి గారు, జగన్నాథ్ అంటే ఇంకెవరో కాదు. అంటే కుటుంబము ఎంత ధ్వంసమైపోతున్న సందర్భంలో దాన్ని ఎలా బాగు చేయాలో ఈ ఇద్దరి దంపులకు బాగా తెలుసు. అది ఒక అంశం. రెండో అంశం, తెలుగు కథ
ఒక విస్తృతి చెందుతున్న కాలంలో దాన్ని ఒక మలుపు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం కూడా ఇందులో మరొకటి ఉంది. కనుక ఈ రెండు అంశాలు చాలా కీలకమైన అంశాలు. తెలుగు సాహిత్యంలో ఈనాడు ప్రవహిస్తున్న అంశం ఏమిటనంటే, కథా సాహిత్యంలో లేదా మొత్తం సాహిత్యంలో ప్రధాన అంశం ఏమిటనంటే, సాహిత్యం ఆనందం కోసమా ప్రయోజనం కోసమా అని ఒక పెద్ద ప్రశ్న డిబేట్ సమాజంలో ఉంది. ఒకప్పుడు 60-70 ఏళ్ల క్రితము ఆనందం కోసం అనేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉన్నారు. కానీ తర్వాత కాలం లాగానే సాహిత్యం ప్రయోజనం కోసమే అనేది బాగా పెరుగుతూ వచ్చింది. కనుక ఈ కథల సంపుటాన్ని తీసుకుంటే కాస్తంత ఆనందము, కాస్తంత ప్రయోజనము రెండింటినీ కలగలుపుకున్న 54 కథలుగా నేను భావిస్తున్నాను. ఇందులో ఉన్నవి ఒకే రకమైన కథలేమి కావివి. ఇందులో హాస్యం ఉందా? ఓ పుష్కర. పానుగంటి గారి హాస్యం కన్నా ఇంకా మంచి హాస్యం కూడా ఉంది. ఇందులో హాస్యం తక్కువ ఉందా? పోనీ హాస్యాన్ని పక్కకు పెడదామంటే వ్యంగ్యం ఏమైనా లేదా? అమ్మో, వ్యంగ్యం కూడా చాలా బాగా ఉంది. పోనీ ఈ వ్యంగ్య హాస్యాలే ఉన్నాయా, మరేమి లేవా అని అనుకుంటే, ప్రధానంగా రావు గారు చెప్పినట్లే పుస్తకానికి ముందు మాట వ్రాస్తూ వారిద్దరు కలిపి కొన్ని మాటలు చెప్పారు. కుటుంబ వ్యవస్థలో మనకు ప్రధానంగా ఉన్నది సంస్కృతి. సాంస్కృతిక జీవనం కుటుంబం మనకు అందిస్తుంది. అవి పండగల, పబ్బముల, లేకపోతే బంధువుల, కోడళ్ళు ఇంటికి రావడమా, మనుమలు ఇంటికి రావడమా, పరాయి దేశాలకు వెళ్ళిన వాళ్ళ ఇంటికి తిరిగి రావడమా, మొత్తం మీద ఒక కుటుంబ వ్యవస్థలో ఉండే గొప్ప ఆనందం, గొప్ప సంతోషాలు ఏవైతే ఉన్నాయో ఈ 54 కథలు మనకు వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేస్తాయి. అది ప్రధానం. అయితే ఇందులో ఒక్కొక్క కథను గురించి కూడా నేను మాట్లాడగలను, గంట సేపు కాదు. 54 కథల వివరాలు మాట్లాడగలము. కానీ మొత్తం ఆ పుస్తకం ఏం చెబుతుంది అనే అర్థంలో నేను కొన్ని చెప్పి ఇందులో ఉన్న కొన్ని కథలను విశ్లేషించి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇందులో ప్రధానంగా కుటుంబ వ్యవస్థలో ఉన్న అంశాలు ఏమిటంటే, ఈనాడు ప్రపంచీకరణ నేపథ్యంతో చూస్తున్నప్పుడు సామాజిక సంబంధాలన్నీ కుటుంబంలోకి ప్రవేశించి సామాజిక సంబంధాలన్నీ ధ్వంసమైపోతున్న, మార్కెటైజ్ అయిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబంలోకి వచ్చినప్పుడు అవి ధ్వంసం చేయకుండా పెద్దలు కాపాడాలి అని ఈ కథలు చెబుతున్నాయి. ఈ కథల యొక్క ఆంతర్యం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు, మన సమాజాన్ని ఎవడో వచ్చి బాగు చేయడు, మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి అనేది ఈ కథలలో ఉన్న సారాంశంలో ఉన్న అంశం. అయితే మన సంస్కృతి విషయంలోకి వచ్చేటప్పటికి కూడా మనకు 2 రకాల సంస్కృతులు మనని వెంటాడుతూ ఉన్నాయి. పైకి ఒక సంస్కృతి, లోపల మరొక సంస్కృతి ఉంది. ఒక ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్న భావజాలం మన కుటుంబ వ్యవస్థలోనే కాదు ప్రతి మనిషిలో కూడా ప్రవేశించినాయి. వాటిని తొలగించడానికి బహుశా ఈ 54 కథల్లో భార్యాభర్తలు మాట్లాడుకునే సందర్భాలు ఏవైతే ఉన్నాయో, అవి ఏ పాత్రలైనా కానీ, వీరు వారిని గురించి చర్చించినా, వారు వీరిని గురించి చర్చించినా, ఇందులో ఉన్న కథా రచయిత్రులు భర్తలతో చర్చించినవైనా, సాంస్కృతిక జీవనం పొందాలనుకునేటప్పుడు పొందలేని పరిస్థితులు ఏమిటో సిద్ధారెడ్డి ఒక మంచి కథ చెప్పాడు. ఇందులో ఉన్నది గొప్ప. ఒక అమ్మాయి తాను ప్రతి స్త్రీకి కూడా ఆభరణాల మీద వ్యామోహం ఉండడం సహజం, ఇప్పటికి కూడా ఉంది. కానీ ఆభరణం ముఖ్యమా, సామాజిక ఆభరణం ముఖ్యమా, కుటుంబపు ఆభరణం ముఖ్యమా అనేటప్పుడు ఇందులో ఆ రచయిత్రి కుటుంబపు ఆభరణమే చాలా గొప్పది నా ఆభరణం కన్నా అని ఆమె ఆ 3000 రూపాయలు తన కోసం దాచిపెట్టుకున్న రూపాయలను వెంటనే అమ్మాయికి ఫీజు కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇందులో ఉన్న కథా ఇతివృత్తాలలో విజయలక్ష్మి గారి కథ ఒక మామూలుగా కూరగాయల గంప అనుకుంటారు. స్రవంతి పరిచయం చేస్తుంది. మనమల నెక్స్ట్ జనరేషన్ అంటాం కదా, వారి కూరగాయల గంప అంటే తెలియదు. కాబట్టి పేజీన్నర కథ కూరగాయల గంప అంటే ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేసింది. అందులో ఏమేమి ఉంటాయి, ఏమేమిటని. నిజమేనండి, ఇక్కడ ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. పెళ్ళికి వెళ్ళినామనుకోండి, పెళ్ళి ఎట్లా చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఏముంది, ఇక భాషంగాలు మార్చుకోండి, బొట్టు పెట్టుకున్నారా, ఏదో అసలు పంతులు గారు ఏం చేస్తారు, వీరేం చేస్తారు, దాని
సాంస్కృతిక జీవితం ఏడా జరపాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. కనుక కలగూర గంపలో ఉన్న వివరణ అంతా ఇవ్వటానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ కథ చదువుతున్నప్పుడు సరదాగా ప్రారంభమై గౌరీ పాత్ర దగ్గరికి తెచ్చి ఆపేస్తుంది ఆ కలగూర గంపను. ఇక గౌరీ క్యారెక్టర్ని డెవలప్ చేసింది ఆమె. ఎవరి మధ్య? మనమరాలి మధ్య, స్రవంతి దగ్గర. ఆ స్రవంతికి అన్నీ చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్కు కలగూర గంపనే కాదు, ఆ గంపతో అమ్మే పేదలు ఎలా ఉంటారో కూడా ఆమెకు పరిచయం చేయాలి. ఈమెనేమో వంకాయ కూర చాలా బాగా వండుతుంది, ఆమెనేమో వంకాయలు తెచ్చిస్తుంది కలగూర గంపలో. నేను వంకాయ ముద్ద వంకి ఇప్పటికి కూడా మనందరికీ బాగా తెలుసు. ఓ పాటలు కూడా, సినిమా పాటలు వచ్చినాయి. నేను వంకాయ కూర వండుతాను అంటుంది. ఆమెకు నోరూరి, అయ్యో నా భర్తకు తెల్ల బియ్యంతో వంకాయ కూర కలుపుకొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది అని అనుకుంటే వెంటనే బియ్యం ఇస్తుంది. అప్పుడు స్రవంతి ఆలోచనలు వస్తాయి. ఏమిటి సిద్ధారెడ్డి గారు అన్నది ఏమిటి, మా అమ్మమ్మ బాగా కొసిరేది అనుకున్నాను కానీ బియ్యం అంతకన్నా ఎక్కువగా ఇచ్చింది కదా, ఎందుకు ఇచ్చి ఉంటుంది అని అనుకుంటుంది. అంటే అప్పుడు ఇవ్వవలసిన చోట, పుచ్చుకోవలసిన చోట మానవ సంబంధం ఎలా ఉండాలో చెప్పడానికి ప్రయత్నం చేసింది. అది అందులో ఉన్న రహస్యం. కానీ విజయలక్ష్మి గారు మీ పక్కన ఉన్నారా, నా పక్కన ఉన్నారా? స్టేజీ పక్కన ఉన్నారా? మన పక్కన లేరు వారు. పేదల పక్కన ఉన్న కవిత్రి ఆమె. గౌరీ గుడిసెంత నీటితో వర్షం పడ్డప్పుడు ఉంటే అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వచ్చి వాళ్ళు పడుకుంటారు. ఆమె ఒక్కతే కాదు, చాలా వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు వచ్చి పడుకుంటారు. ఈ స్రవంతికి మూత్రానికి వెళుతుంది, గౌరీ కాలు తగులుతుంది. అప్పుడు గౌరీ ఎంత చెబుతుంది. ఆ కథ ముగియటం, ఆ చెప్పింది విన్న తర్వాత మన కథ అర్థమవుతుంది. మనం ఏ కథను ఎట్లా ఎత్తుకున్నా దాన్ని ఎక్కడ తీసుకువెళ్ళి వదిలిపెట్టాలి అనటానికి పేదల పక్షాన కాపాడితేనే మన ఈ కలగూర గంప. అంటే అప్పుడు కూరగాయల గంప కాదు, సమాజపు గంప. సమాజపు అంతరాలు, సమాజంలో అసమానతలు, ఈ అసమానతలను ఈ గంపలో నుంచి తొలగించాలంటే వాళ్ళని మనం కాపాడుకోవాలి అనేదే అందులో ఉన్న రహస్యంగా నాకు అనిపించింది. ఇట్లా ఒక్కొక్క కథ చెప్పాలంటే అద్భుతమైన కథలు ఉన్నాయండి. అయితే ఈ కథలకు, ఈ కవయిత్రులకు అందరికీ ఎవరైనా క్లాస్ తీసుకున్నారో ఏమో నాకు తెలియదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అని చిన్నపిల్లలు చెప్తారు కదా. ఏ కథ తీసుకున్నా శుభం సమాప్తం అని ప్రతి కథకు వేసుకున్నారు. ఎందుకు? కాలం మారిపోయింది, కాలము చాలా మారిపోయింది. బొట్టు పెట్టుకుని అంతగా ఒక చుక్క పెడుతున్నారు, అక్కడికి ఆగిపోతుంది కథ అని ఇప్పటి కాలంలో ఉన్నాయి. కానీ మనకు మహాభారతంలో మొదటి అధ్యాయము, చతుర్దాశ్వాసము, ఇంతటితో సమాప్తము అన్నట్టుగా ప్రతి కథకు వ్రాయటానికి ప్రయత్నం చేశారు. కొన్ని వదిలేసేయాలి. ఇప్పుడు మీరు వెంట్రుకలు పెంచుకునేవారు కట్ చేసుకుంటున్నారా లేదా? ఒకరేమో విరబోసుకుంటున్నారు, ఒకరేమో జడ వేసుకుంటున్నారు. అనేక రకాలుగా సమాజంలో మార్పులు వచ్చినప్పుడు మనం కూడా కొంత మార్పులు తెచ్చుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇందులో మగవాళ్ళ పక్షాన ఒక అద్భుతమైన కథగా మాట్లాడిన వారు జగన్నాథరావు గారు. కొద్దిగా సిద్ధారెడ్డి చాలా ఆనందం ఎట్లా అనుకున్నాడో, నేను కూడా శివుడిలాగా ఏదో ఒక కైలాస పర్వతం మీద నాట్యం చేద్దామన్నంత ఆనందంలో ఉన్నాను ఈ కథల పుస్తకం చదివినప్పుడు. కాబట్టి వారిలో ఒక కథ చెప్తాను, చాలా చిన్న కథ. దీనికి కారకుడు శ్రీశ్రీ ఒసే తువాలందుకో అని ఒక కథ రాశాడు. మీ అందరికీ బాగా తెలిసింది అనుకుంటాను. కథ పుట్టింది దిద్దుబాట దగ్గర. కథ ఇప్పుడు ఉన్నది పివి నరసింహారావు గారు రాసిన కథ. ఏం కథ? గొల్ల రామవ్వ దగ్గర ఉన్నది ఇప్పుడు కథ. గొల్ల రామవ్వ ఎవరి పక్కన ఉన్నది అంటే ఈమె ఎవరి పక్కన ఉండాలో చెప్పింది. ఇక సంసారంలో ఉండాల్సింది ఎవరి పక్కన ఉండాలి. ఇందులో కథ ప్రారంభిస్తూ చాలా ఒక మంచి మాట వాడినారు. ఈ మగవాళ్ళకు ఉండే స్వభావం అన్నమాట, నాదా నా ప్రాణ బాధ అని ప్రారంభించి ఈ ప్రారంభం అన్నమాట. ఈ కథ అంతా చదివితే ప్రాణబాధనా కాదు, హృదయ బాధ. ఆ హృదయంలో ఉన్న బాధ ఏమిటి అని అంటే తనలో ఉన్న ప్రేమ.
అది ఎలాగైనా భార్య మీద వ్యక్తీకరించాలనుకోవడం. ఏ చిన్న సందర్భం దొరికినా ఈమె కూడా భార్య కూడా ఎలాంటిది, భర్తంత బాగా చదువుకున్నదే, కానీ ఎప్పుడు ఏదో ఒక వెక్కిరింత ఉండనే ఉంటుంది. అలాగే భర్తకు ప్రతి చిన్న గిలిగింతగా మాట అంటూనే ఉంటుంది ఆమె కూడా. కానీ చివరకు కథ అంతా భార్య మీద అదే అన్నమాట. ఆ కథ పేరు ఏమిటా? కథ పేరు వేయి పున్నములు. ఒక్క పున్నమునే మనం చూడలేని రోజులో ఉన్నాం. అర్ధరాత్రి పూట బయటకు వెళితే ప్రతి ట్యూబ్లైట్కు వేలాడుతున్న చంద్రుడు మనకు పున్నమి రోజులాగా కనిపిస్తున్న ఒక కాలంలో జీవిస్తున్నాం మనం. చంద్రుడు ఎలా ఉంటాడు అని అంటే చెప్పేల్సిన రోజులు. కాబట్టి ఈ కథను వేయి పున్నములు ఎవరు? భార్యతో గడిపిన అనుబంధాలు. ఆ అనుబంధాలను చివరగా ఒక మాట చెప్పాడు. నిజానికి నాకు బాగా నచ్చిన మాట ఏమిటి అని అన్నాడంటే, ఇందులో వీళ్ళేదో మనకు 1000 పున్నముల పండుగ చేస్తామంటున్నారు. పాపం ముసలి వాళ్ళు కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత హాయిగా వాళ్ళకు చేస్తారు 70 ఏళ్ళ పండుగ. కానీ నాకు నీ పండు దుత్తులోనే 1000 పున్నములు కనబడుతున్నాయేమో. అద్భుతమైన ఎక్స్ప్రెషన్. చాలా కవికి కావలసిన గుణం వచనంలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. పండు దుత్తులోనే 1000 పున్నములు కనబడుతున్నాయేమో అన్నాడు. ఈ 1000 పున్నముల కథ ఆనందం, భార్యాభర్తలు పంచుకోవలసిన ఆనందాన్ని ఈ కథ చెబుతుంది. ఈ కథలో ప్రధానంగా మనమందరం గణించాల్సిన అంశం ఏమిటనంటే, మనం గ్రహించాల్సిన ప్రధానమైన అంశం ఏమిటనంటే, భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకున్న 2 సముద్రాల్లాగా ఉండిపోయినారు. భార్యాభర్తలు రూపాయి మీద రూపాయి బోర్లించినట్లే ఉన్నారు ఈనాడు. చాలా విలువలన్నీ ధ్వంసమైపోతున్న కాలంలో ఒక సిద్ధారెడ్డి అన్నట్టు ఒక సంస్కృత భాషను ఒక తెలుగును రెండింటినీ జోడెద్దుల బండిగా నడిపించారు. ఇందులో ఒక ఎద్దు చిన్నదా ఒక ఎద్దు పెద్దదా కాదు, మొత్తం మీద బండి మాత్రం సంసార బండి హాస్యంతో నడిపించడానికి ప్రయత్నం చేశారు. ఒక మంచి కథగా భావిస్తాను. ఇందులో మరొక కథ నాకు బాగా నచ్చిన కథ, ప్రయోజనవంతమైనది కథ ఒకటి ఉంది ఇందులో. ఒకటే కాదు, 7-8 ఉన్నాయి, కానీ ఒక నచ్చిన కథ చెప్తాను. ఈనాడు కథకులు భవిష్యత్ సమాజాన్ని ఎలా చూడాలి, ఏదో సరదాగా రాసుకోవటానికైనా మనం ఏదైనా ఒక ఆలోచన సమాజం ముందు పెట్టడం మంచిది అనే దృష్టితో నాకు బాగా తెలిసిన మంచి కథా రచయిత్రి విద్యుల్లత గారు. ఇందులో కట్టెకోల విద్యుల్లత గారు రాసిన కథ ఏమిటంటే నవతరం. ఈ నవతరం కథ ఆమె ఒక పద్ధతిలో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఈ నవతరం ప్రధానమైన అంశం ఏమిటనంటే, ఈ కథలో 3 రకాల సమస్యలను చిత్రీకరించడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఒకటవ సమస్య ఏమిటనంటే, కుటుంబ వ్యవస్థలో ఆడపిల్ల పెరుగుతూ ఉంటే పెళ్లి చేస్తామనే సమస్య. ఇంకొకరికి ఉండే సమస్య ఏమిటంటే పిల్లల సమస్య. ఒక కుటుంబంలో పెళ్ళయి 4-5 సంవత్సరాలు అయిపోతే పిల్లలు కలగకపోతే ఈ అత్తగారింటి వాళ్ళు కానీ తల్లిగారింటి వాళ్ళు కానీ, ప్రధానంగా ఇటు అత్త అటు అమ్మ పడే ఇబ్బందులు సమాజంలో చాలా ఉంటాయనేది ఒక సందర్భం. అంటే ఒక భార్యాభర్తల మధ్య నడిపే కథాయితి వృత్తం ఏమిటనంటే, పిల్లలు కనాలని వాళ్ళకుంటుంది, పిల్లలు మాకు వద్దు అని వీళ్ళకుంటుంది. రెండో దానికి వస్తే, హాయిగా చదువుకున్న భార్యాభర్తలు, ఒకరేమో డాక్టరు, బాగా చదువుకున్న ఆవిడ క్లాస్మేటే, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళది ఒక సంసారం. వాళ్ళకున్న సమస్య ఏమిటనంటే, ఇన్ని సంపాదించినా కూడా భార్యను ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంచాడు అని ఒక సమస్య ఎదురవుతుంది. వాళ్ళకు కూడా పిల్లల సమస్య ఉంది. ఈ 2 కుటుంబాల మధ్య ఇంకొక పాత్ర కూడా ఉంది. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకోను అనేది ఒక సమస్య. ఈ 3ంటిని తీసుకొని ఇందులో రమ్య, నిత్య, అమూల్య, ఈ 3 పాత్రల ద్వారా తర్వాత 2
అమూల్య, అర్జున్, వినయ్ ఈ 4 పాత్రల ద్వారా కథ ఎలా నడిపించారంటే చివరి అంకం కొద్దిగా యాంత్రికంగా ఉన్నప్పటికీ అద్భుతంగా రాణించడానికి ప్రయత్నం చేసింది. పిల్లలు లేనివారు, పెళ్ళి చేసుకొననివారు, పెళ్ళి చేసుకున్నవారు అందరూ కలిసి ఏమనుకుంటారనంటే పిల్లలు సమాజంలో ఎంతోమంది కని పారేశారు, వాళ్ళని కాపాడే దిక్కు ఈ లోకానికి లేదు, అసలు ఆ పిల్లల్ని మనం పెంచుకుంటే సరిపోతుంది కదా అనేది ఇందులో ప్రతిపాదన. అదే అమ్మ ఒడి అని ఒక సొసైటీ, అందులో 40 మంది పిల్లలు ఉంటారు. ఆ 40 మంది పిల్లల్ని ఈ నలుగురు అంటే ఈ ఎవరు అనంటే ఈ రమ్య, అమూల్య, అర్జున్, వినయ్ ఈ నలుగురు కలిసి దూరదర్శన్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటారు. ఆ ఇంటర్వ్యూలో ఈ నలుగురు కలిసి ఆ పిల్లల్ని మేమే కాపాడుతాము, మేమే మా పిల్లలుగా భావించుకొని ఈ సమాజానికి సేవ చేస్తాము అని ఆ కథ చెబుతుంది. అంటే భవిష్యత్ దర్శనానికి సమాజంలో ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు కావచ్చు, లేదా తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు వాళ్ళు చెప్పుకోలేక అనాథలైపోయిన వాళ్ళు, అనేక రకాల అనాథలు ఉండవచ్చు. ఈ అనాథలంతా అశాంతులంతా అనే ఒక కవి అన్నట్టుగా వాళ్ళని చేరదీసి బాగు చేసే ఒక కథను ఇందులో చాలా ఇదే నవతరం చేయవలసిన బాధ్యత అని చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఇందులో ఇంకో కథ ఉంది, చాలా ఎవ్వరు రాయాలనుకుంటారు, విచిత్రమైన ఒక కథ ఉంది. మహారాజు గారి మీద ఒక కథ ఉందండి. ఇతను ఎవ్వరు చెప్పని ఒక కథ చెప్దాము ఒక 5-6 అని మనసులో ఉంది. యువరాజు గారి మీద ఒక కథ ఉంది. ఏమిటా యువరాజు గారు అంటే రాజుగారికి ఒక కుమారుడు ఉంటాడు. వాడికి ఉన్న కోరిక ఏమిటనంటే 7 అంతస్తులు కట్టించుకోవాలి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వారిని పెళ్లి చేసుకొని వారితో సుఖపడాలని ఆ రాజుగారి కోరిక. కనుక తండ్రి గారు కూడా ఏం చేశారంటే 7 అంతస్తుల హాయిగా ప్రతి వారికి ఒక్కొక్క ఇల్లు కట్టి అందులో ఒక్కొక్కరికి భార్య ఉంచుతారు. కానీ మొదటి భార్య ఇవన్నీ గమనిస్తుంది. రాజు శృంగారలోలుడే కాదు, బాగా తాగుబోతు కూడా, వ్యసనపరుడు. ఇలాంటి రాజ్యంలో ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా చాలా బాధపడతారు. నిజానికి ఇది మనం చూస్తున్నప్పుడు కర్పూర వసంతరాయలు మన నారాయణ రెడ్డి గారు రాశారు. అది ఒక రకమైన కథ, ఇది కాస్త విస్తృతి అయిన కథగా అనుకోవాలి. అయితే ఈ 7గురితో ఉన్నప్పుడు మొదటి భార్య ఏం చేస్తుందనంటే అదంతా గమనిస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యాన్ని ఈ కథలో చేయించిందే ఒక దొంగ, ఆ రాజ్యంలో ఉన్న ఒక దొంగ రాజుగారి 7గురి భార్యల్ని చూడాలని కోరిక, అనుభవించాలని కాదు, వాడికి చూడాలని కోరిక. వాడికి గోడ దూకి లోపలికి వచ్చి అన్ని గదుల్లో చూస్తాడు, కానీ ఒక్క గదిలో కూడా భార్య ఉండదు. వాడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎలాగైనా సరే రాజుగారిని 7గురు భార్యల్ని ఏకకాలంలో చూడాలని వాడి కోరిక. చిట్ట చివరికి ఏమవుతుంది అంటే వాడు అడుగుతాడు 7గురు భార్యల్ని చూడాలని. అవును చూపిస్తానంటుంది మొదటి భార్య. ఒక అద్దాల సౌధంలోకి తీసుకుపోయి నిలబెట్టి ఒక రూపమే అనేక రూపాలుగా కనబడుతుంది కనుక ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రూపంతో భార్య ఉంది అని చెప్తాడు. కానీ అందులో ట్విస్ట్ ఏంటనంటే కథలో ఒక్కొక్క రాజుగారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రాత్రి అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి ప్రతిరోజు వేషం మార్చుకుంటూ ఉంటుంది, మార్చుకొని ఒక్కొక్క భార్యలాగా మారిపోతూ ఉంటుంది. ఈ కథ చదువుతున్నప్పుడు ఇలాంటివి కథలు ఎవ్వరు రాయరు ఇప్పటి కాలంలో, ఇలాంటివన్నీ ఒక సరదా కథలు అనుకుంటారు. కానీ రాజుల వంశాల ద్వారానే మార్పు తేవాలి, ఇలాంటి బుద్ధి తక్కువ ఉన్న వాళ్లకు చెంపదెబ్బ రాజుల ద్వారానే కొట్టించాలి అన్నట్లుగా ఆ కథ రాయటానికి ప్రయత్నం చేసింది. ఎంకి కథ కూడా చాలా మంచి కథ, నా దృష్టిలో చాలా అద్భుతమైన కథ ఇందులో ఉంది. కాబట్టి ఈ కథలన్నీ చదివిన తర్వాత కథలు చెప్పవచ్చు, కానీ ఇందులో ప్రధానమైన అంశాలను నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో ప్రధానం ఏమిటంటే ఈ పుస్తకం వేయటానికి ప్రధానమైనది భాషా విషయం. రావు గారు చెప్పారు సంస్కృతాన్ని వదిలిపెట్టి మిగతా వాటి విషయంలో చాలా జాగ్రత్త పడ్డారని. ఇది ఒక పెద్ద సమస్య ఈనాటి కాలంలో. ఇందులో చాలామంది
కవయిత్రులు, ముఖ్యంగా కవయిత్రులు ఆ పదాలకు, ఆంగ్ల పదాలకు స్వంతమైన పదాలను వ్రాశారు. కొన్ని చాలా బాగా అనిపించినాయి, కొన్ని ఆ సమయంలో చదువుకోవడానికే బాగా అనిపిస్తాయి, కానీ బయటకు వెళ్ళి అదే పదం ఉచ్చరిస్తే ఈ లోకంలో ఒక్కరు కూడా గుర్తించరు. అలాంటివన్నీ అందులో రాశారు. కథ చదివేటప్పుడు సరదాగా ఉండవచ్చేమో కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆ పదాలకు ఆ అర్థంలో మనం చూడలేము. కానీ అలాంటివి కూడా వాడి వీరి మన్ననకు లోనైన కథలను ఇందులో చేర్చడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో నేను కొన్ని పదాలను చూశాను. ఇందులో చాలామంది ఏం చేశారంటే ఎక్కడా కూడా ఫుట్ నోట్స్ ఇవ్వలేదు. వీళ్ళు చివరకు ప్రతి వ్యాసం రాస్తే చివరన ఉపయుక్త గ్రంథాలు అని రాస్తారు. అట్లాగే ఉపయుక్త మాటలు అన్నమాట ఇవి. ప్రతివారు నేను ఈ పదానికి అర్థం అనుకున్నాను అని రాశారు. అందులో నాకు కొన్ని నచ్చినవి. మొట్టమొదటి ఇక్కడనే కూర్చున్నారు, వారిని అడుగుదాం అనుకున్నాను. ఉత్తీర్ణత పత్రం అని ఒకటి వాడినారు. వారే ఈ పుస్తకాన్ని అంతా చేశారు కాబట్టి. ఇప్పుడు ఉత్తీర్ణత పత్రం అంటే ఏమని అర్థం వాడుకుంటున్నాము? వారు డిగ్రీ అనే అర్థంలో వాడినారు. డిగ్రీ అని అంటే ఏదైనా ఉత్తీర్ణ అయితే పత్రమే అవుతుంది కదా. డిగ్రీ అనగానే మనకు ఇంటర్ తర్వాత అవుతుంది కదా. దానికి మరొకటి కనుక్కోవాలేమో అని అనిపించింది నాకు. తేనె జాబిల్లి, మంచి పేరు పెట్టారు. తేనె జాబిల్లి అని పేరు పెట్టారు. మనకు ఆంగ్లంలో ఉన్నదాన్ని తెలుగు తెచ్చుకునేటప్పుడు మక్కీకి తెచ్చుకునే గుణం ఒకటి ఉంది కనుక దానిలో తేనె, హనీమూన్, జాబిల్లి చాలా సరదాగా చేశారు. కానీ హనీమూన్ని తీసిపెట్టి తేనె జాబిల్లి అని వాడితే ఎవ్వడికి అర్థం కాదు. ఆ కథలో చదివితే మాత్రం అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి పుష్కలమైన పదాలు పాపము ఒక ప్రయోగం చేయటానికి ప్రయత్నం చేశారు. ఒక్కరు కాదు. ఇందులో మూలాల్లోకి అని ఒక కథ ఉంది. నల్లబాట అందరికీ అర్థమవుతుంది. తార్ రోడ్డుని నల్లబాట అనవచ్చా? ఇంకోటి సిగరెట్. ఈ సిగరెట్ అనే పద రామన్న